take this question. First of all, question చూడండి. Question, the number of integral values of a for which the quadratic equation cannot have real roots అన్నాడు. This is the latest question. 2025 లో ఈ క్వశ్చన్ అడిగాడు. Sir, before solving this question, you need to know some basics to solve this particular question. Okay, basics ఏం తెలియాలి సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు తెలియాలి నేచర్ ఆఫ్ రూట్స్. ఓకే, నేచర్ ఆఫ్ రూట్స్ గురించి ఐడియా ఉండాలి. ఆల్రైట్, నేచర్ ఆఫ్ రూట్స్. సెకండ్ థింగ్ ఈజ్ హౌ టు ఫైండ్ ద రేంజ్ ఆఫ్ పర్టికులర్ ఈక్వేషన్. రేంజ్ ఫైండ్ అవుట్ చేయాలి యూజింగ్ వేవీ కర్వ్ మెథడ్. వేవీ కర్వ్ మెథడ్ మీకు రావాలి, వేవీ కర్వ్ మెథడ్. ఓకే, థర్డ్ థింగ్ ఈజ్ యూ నీడ్ టు హ్యావ్ సమ్ బేసిక్ ఐడియా ఆఫ్ ఓపెన్ ఇంటర్వెల్ గురించి తెలియాలి అండ్ క్లోజ్ ఇంటర్వెల్ గురించి తెలియాలి. ఓకే, దీస్ త్రీ థింగ్స్ యూ నీడ్ టు నో బిఫోర్ సాల్వింగ్ దిస్ క్వశ్చన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేచర్ ఆఫ్ ద రూట్స్ గురించి మాట్లాడదాం. ఓకే, మీకు తెలిసి ఇది ఒక డిస్క్రిమినెంట్ అని టర్మ్ ఉంటుంది. డిస్క్రిమినెంట్ ఫార్ములా ఏముంది సార్? b² - 4ac. ఇది ఫార్ములా ఉంటుంది డిస్క్రిమినెంట్ ఈజ్ డినోటెడ్ బై క్యాపిటల్ D. ఓకే, రైట్. నేచర్ ఆఫ్ ద రూట్స్. నేచర్ అంటే రూట్స్ ఆర్ రియల్ ఎప్పుడు ఉంటాయి, ఇమాజినరీ ఎప్పుడు ఉంటాయి అండ్ రియల్ ఈక్వల్ ఎప్పుడు ఉంటాయి. ద వాల్యూ ఆఫ్ డిస్క్రిమినెంట్. ఓకే, ఒక ఈక్వేషన్ ఉంది, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఉంది, నువ్వు వాల్యూ కనుక్కున్నావు. ఓకే, డిస్క్రిమినెంట్ కనుక్కున్నావు. డిస్క్రిమినెంట్ ఇఫ్ ద డిస్క్రిమినెంట్ ఈస్ గ్రేటర్ దెన్ 0 వచ్చేసింది. గ్రేటర్ దెన్ 0 అంటే పాజిటివ్ వచ్చింది. పాజిటివ్ వచ్చిందంటే రూట్స్ విల్ బి రియల్ ప్లస్ అన్ఈక్వల్ ఉంటాయి రూట్స్. ఓకే, రూట్స్ విల్ బి రియల్ అండ్ అన్ఈక్వల్. ఓకే, లెట్ us టేక్ సమ్ ఎగ్జాంపుల్. x² - 5x + 6 ఉంది. ఓకే, ఇక్కడ చూస్తే సార్ రూట్స్ ఏముంటాయి? రూట్స్ 2 and 3 ఉంటుంది కదా. ఓకే, 2 సబ్స్టిట్యూట్ చేయండి. 2 స్క్వేర్ 4, 4 minus 10, 4 minus 10 ఇట్ ఈస్ -6, -6 + 6 0 వచ్చేసింది. అగైన్ 3 సబ్స్టిట్యూట్ చేయండి, 0 వస్తుంది. సో ద రూట్స్ ఆర్ 2 and 3. రూట్స్ రియల్ ఉన్నాయి, అన్ఈక్వల్ ఉన్నాయి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us ఫైండ్ ద వాల్యూ ఆఫ్ డిస్క్రిమినెంట్ హియర్. డిస్క్రిమినెంట్ ఫార్ములా ఏముంది? b² - 4ac ఉంది. b ఈజ్ -5, b² ఇట్ ఈస్ 25, 25 - 4 times 1 times 6. ఓకే, ఇక్కడ చూడండి 25 - 24 ఇట్ ఈస్ 1 విచ్ ఈస్ గ్రేటర్ దెన్ 0. గ్రేటర్ దెన్ 0 ఉంటే రూట్స్ విల్ బి రియల్ అండ్ అన్ఈక్వల్. ఇక్కడ చూడండి రియల్ అండ్ అన్ఈక్వల్ రూట్స్ వచ్చాయి. సిమిలర్లీ ఇఫ్ ద డిస్క్రిమినెంట్ వాల్యూ కనుక్కున్నావు, డిస్క్రిమినెంట్ వాల్యూ లెస్ దెన్ 0 వచ్చేసింది. లెస్ దెన్ 0 వస్తే రూట్స్ విల్ బి ఇమాజినరీ. లాస్ట్ పాసిబిలిటీ ఇఫ్ ద వాల్యూ ఆఫ్ డిస్క్రిమినెంట్ ఇట్ ఈస్ ఈక్వల్ టు 0 ఉంటే రూట్స్ విల్ బి రియల్ అండ్ ఈక్వల్. రూట్స్ రియల్ ఉంటాయి అండ్ ఈక్వల్ ఉంటాయి వాల్యూ ఆఫ్ డిస్క్రిమినెంట్ 0 వస్తే. సో దిస్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ డిస్క్రిమినెంట్ అండ్ నేచర్. సార్ ఈ క్వశ్చన్లో చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఒక వర్డ్ ఇచ్చాడు, కెనాట్ హ్యావ్ రియల్ రూట్స్ అన్నాడు. కెనాట్ హ్యావ్ రియల్ రూట్స్. ఓకే, ఫ్రేమ్వర్క్ గురించి మాట్లాడితే వాట్ ఈస్ ద ఫ్రేమ్వర్క్ సార్? ఫ్రేమ్వర్క్ అంటే క్వశ్చన్ రీడ్ చేసేటప్పుడు మీకు తెలియాలి క్వశ్చన్ ఏ చాప్టర్ నుంచి ఉంది, క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ నుంచి ఉంది, ఏ టాపిక్ నుంచి ఉంది. ఫస్ట్ టాపిక్ నేచర్ అండ్ డిస్క్రిమినెంట్ ఆఫ్ ద రూట్స్ మీద ఉంది. సార్ క్వశ్చన్ని ఎలా సాల్వ్ చేయాలి? ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్, లాస్ట్ స్టెప్, స్కెలిటన్ పార్ట్ ఆఫ్ ద సొల్యూషన్ని ఫ్రేమ్వర్క్ అంటాం. సార్ వాట్ ఈస్ ద ఫ్రేమ్వర్క్ ఆఫ్ దిస్ క్వశ్చన్ ఈస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఇన్ఈక్వాలిటీ ఇస్తాడు, డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ. ఇక్కడ ఇండైరెక్ట్లీ ఇచ్చాడు, కెనాట్ హ్యావ్ రియల్ రూట్స్ అన్నాడు. కెనాట్ హ్యావ్ రియల్ రూట్స్ అంటే డిస్క్రిమినెంట్ వాల్యూ విల్ బి లెస్ దెన్ 0. ఓకే, సో ఒక ఇన్ఈక్వాలిటీ ఇస్తాడు, ఇన్ఈక్వాలిటీ. ఓకే, ఇన్ఈక్వాలిటీని సాల్వ్ చేయాలి, దట్స్ ఇట్. సాల్వ్ చేయాలంటే రేంజ్ ఫైండ్ అవుట్ చేయాలి. బేస్డ్ అపాన్ ద వాల్యూ ఆఫ్ ద రేంజ్ క్వశ్చన్స్ అడుగుతాడు. ఆల్ రైట్, దిస్ ఈస్ ద ఫ్రేమ్వర్క్ ఆఫ్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. సార్ ఈ క్వశ్చన్ని చూడండి, లెట్ us సాల్వ్ ద క్వశ్చన్ హియర్. ఓకే, ఇక్కడ సాల్వ్ చేద్దాం. ఓకే, లెట్ us ఎంటర్ ఇంటూ ద క్వశ్చన్. ఇక్కడ ఏమి ఇచ్చాడు? కెనాట్ హ్యావ్ రియల్ రూట్స్ అన్నారు. కెనాట్ హ్యావ్ రియల్ రూట్స్ అంటే డిస్క్రిమినెంట్ వాల్యూ విల్ బి లెస్ దెన్ 0 సార్. ఎస్, డెఫినెట్లీ. డిస్క్రిమినెంట్ ఫార్ములా ఏముంది సార్? b² - 4ac. వాట్ ఈస్ b? b ఈజ్ a. b² - 4 times a times c. ఓకే, 4a లెస్ దెన్ 0. a² - 20a ఇట్ ఈస్ లెస్ దెన్ 0. ఇక్కడ a కామన్ తీసుకోండి, a - 20 ఇట్ ఈస్ లెస్ దెన్ 0 వచ్చేసింది. ఓకే, ఇక్కడ ఇన్ఈక్వాలిటీ వచ్చింది. రేంజ్ అంటే వాట్ ఆర్ ద వాల్యూస్, పాసిబుల్ వాల్యూస్ ఆఫ్ ఏ, దాన్ని రేంజ్ అంటాం. ఓకే, రేంజ్ క్యాలిక్యులేట్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ నీడ్ టు నో ద బేసిక్ థింగ్ దట్ ఈస్ వేవీ కర్వ్ మెథడ్. ఓకే, వేవీ కర్వ్ మెథడ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక లైన్ డ్రా చేయాలి. ఆల్ రైట్, లైన్ డ్రా చేసి యూ నీడ్ టు నోట్ డౌన్ ఆల్ ద క్రిటికల్ పాయింట్స్ హియర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రిటికల్ పాయింట్ ఏముంది సార్? ఏ ఈజ్ లెస్ దెన్ 0. 0 ఒక క్రిటికల్ పాయింట్ ఉంది. అగైన్ ఇక్కడ 20 ఉంది. 20 దట్ ఈస్ ద క్రిటికల్ పాయింట్. ఓకే, a - 20 ఇట్ ఈస్ లెస్ దెన్ 0, a ఈజ్ 20 క్రిటికల్ పాయింట్. ఓకే, ఇలా వేవ్ డ్రా చేయాలి. ఓకే, ఇక్కడ ప్లస్ నుంచి స్టార్ట్ చేయాలి, ప్లస్ మైనస్ అండ్ ప్లస్. ఓకే, మళ్ళీ ఇక్కడ ఇన్ఈక్వాలిటీని చూడాలి. ఇన్ఈక్వాలిటీ చూస్తే ఇట్ ఈస్ లెస్ దెన్ 0. లెస్ దెన్ 0 అంటే నెగటివ్ కదా సార్. నెగటివ్ రీజన్ ఏముంది ఇక్కడ? 0 to 20. సో ఏ రేంజ్ వచ్చేసింది? దట్ ఈస్ 0,20. 0,20 ఓపెన్ ఇంటర్వెల్ ఉంటుంది. ఎందుకంటే ఇది ఇన్ఈక్వాలిటీ చూడండి, ఇట్ ఈస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంటే ఓపెన్ క్లోజ్ ఇంటర్వెల్ ఉంటుంది. సార్ ఓపెన్ ఇంటర్వెల్ క్లోజ్ ఇంటర్వెల్ అంటే ఏంటి చూడండి. ఇక్కడ 1, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 1 ఓపెన్ ఇంటర్వెల్ 1,5. సార్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్? ఓపెన్ ఇంటర్వెల్ 1,5 అంటే కలెక్షన్ ఆఫ్ ఆల్ ద నంబర్స్ ఇన్ బిట్వీన్ 1 and 5 ఇంక్లూడింగ్ 1 and 5. లైక్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 1 to 5 మధ్యలో ఏ నంబర్స్ ఉంటాయి సార్? 2 ఉంటుంది, 3 ఉంటుంది, 4 ఉంటుంది. అగైన్ 1, 5ని తీసుకోవద్దు. ఓకే, ఎక్స్క్లూడింగ్ 1 and 5.
క్లోజ్ ఇంటర్వెల్ 1, 5 అంటే కలెక్షన్ ఆఫ్ ఆల్ ద నంబర్స్ ఇన్ బిట్వీన్ 1 and 5 అండ్ ఇంక్లూడింగ్ 1 and 5. ఓకే, దట్ ఈస్ ద థింగ్. ఓకే, ఇట్లా. సో ఇక్కడ చూడండి లెస్ దెన్ ఉంది, ఈక్వల్ టు లేదు. ఈక్వల్ టు ఉంటే యూ నీడ్ టు టేక్ ద క్లోజ్ ఇంటర్వెల్. ఓకే, ఇక్కడ ఓపెన్ ఇంటర్వెల్ తీసుకోవాలి. ఎందుకంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్లోజ్ ఇంటర్వెల్, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ అజ్యూమ్ దిస్ ఈజ్ యాజ్ క్లోజ్డ్ ఇంటర్వెల్. ఇక్కడ 20 సబ్స్టిట్యూట్ చేయండి. 20 - 20 0, 0 times 0 ఇట్ ఈస్ 0, 0 ఈజ్ లెస్ దెన్ 0, దట్ ఈస్ ఫాల్స్. సో ఓపెన్ ఇంటర్వెల్ ఈజ్ ద థింగ్. ఇక్కడ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంటే క్లోజ్ ఇంటర్వెల్ తీసుకోవాలి. సార్ క్వశ్చన్లో చూడండి, క్వశ్చన్లో ఏం అడిగాడు, ద నెంబర్ ఆఫ్ ఇంటిగ్రల్ వాల్యూస్ ఆఫ్ ఏ అడిగాడు. సో ఇన్ బిట్వీన్ 0 and 20 హౌ మెనీ ఇంటిగ్రల్ వాల్యూస్ విల్ బి దేర్. ఓకే, 0 నుంచి కౌంట్ చేయకూడదు, 1 నుంచి కౌంట్ చేయండి. 1, 2, 3, 4, so on till 19 excluding 20. Okay, how many values are there, sir? There are 19 values. So therefore which option is our option, sir? True option is option C is our correct option. Like this we are going to solve the question. First of all మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. యూ నీడ్ టు నో ద బేసిక్ 3 థింగ్స్. మళ్ళీ ఇలాంటి క్వశ్చన్స్లో దీస్ 3 థింగ్స్ ఆర్ వెరీ మచ్ రిక్వైర్డ్. ఆల్రైట్, ఇన్ఈక్వాలిటీస్ సెకండ్ మాడ్యూల్ ఉంది. సెకండ్ మాడ్యూల్లో కూడా యూ నీడ్ టు నో అబౌట్ ద వేవికర్ మెథడ్ అండ్ హౌ టు ఫైండ్ ద రేంజ్ యూజింగ్ వేవికర్ మెథడ్. సో ఇక్కడ చూడండి నేచర్ ఆఫ్ ద రూట్స్. నేచర్ ఆఫ్ ద రూట్స్ గురించి తెలియాలి. ఇఫ్ ద డిస్క్రిమినెంట్ వాల్యూస్ గ్రేటర్ దెన్ 0, రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్, రియల్ అండ్ అన్ఈక్వల్. డిస్క్రిమినెంట్ ఈజ్ ఈక్వల్ టు 0, రియల్ అండ్ ఈక్వల్. డిస్క్రిమినెంట్ ఈజ్ లెస్ దెన్ 0, ఇమాజినరీ. సో ఇక్కడ క్వశ్చన్లో ఒక ఇన్ఈక్వాలిటీ ఇండైరెక్ట్గా ఇస్తాడు. లైక్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ హీ విల్ మెన్షన్ రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్. రియల్ అండ్ ఈక్వల్ అంటే యూ నీడ్ టు టేక్ ద వాల్యూ ఆఫ్ డిస్క్రిమినెంట్ ఈక్వల్ టు 0. ఆల్ రైట్. సో సెకండ్ స్టెప్ ఈస్ వేవికర్ మెథడ్. ఇక్కడ చూడండి సాల్వ్ చేసాం. వేవికర్ మెథడ్లో ఐ హ్యావ్ ప్లాటెడ్ అండ్ ఐ హ్యావ్ ఫౌండ్ ద రేంజ్ ఆఫ్ దిస్ పర్టికులర్ వాల్యూ ఆఫ్ ఏ. దెన్ ఇంటిగ్రల్ వాల్యూస్ అడిగాడు. ఇంటిగ్రల్ వాల్యూస్ అంటే ఇన్ బిట్వీన్ 0 and 20 హౌ మెనీ ఇంటీజర్స్ ఆర్ దేర్. ఓకే, దెర్ ఆర్ 19 ఇంటీజర్స్. సో ఆప్షన్ సి వాజ్ అవర్ కరెక్ట్ ఆప్షన్. ఆల్ రైట్. సో లెట్ us take the one more question.